శివుడు అంటే ఆయన యొక్క పేరు అనుకుంటాం, లేదు శంకరుడు అంటే ఆయన యొక్క పేరు అనుకుంటాం, లేదు శంభుడు అంటే ఆయన యొక్క పేరు అనుకుంటాం. కాకపోతే ఆ రహస్యం ఏమిటండి అంటే శివ అన్న పదానికి అర్థం ఏమిటండి అంటే మంగళము, శుభము, మంచి, అలాగే శ్రేయోదాయకము, శ్రేయస్సు, యశస్సు, కీర్తి, ఇవన్నీ కూడా శివ అన్న పదానికి అర్థములు. అలాగే శంకరుడు అంటే శం కరోతి ఇది శంకర. శం అంటే మంగళము, ఎవరైతే మంగళములను మాత్రమే ఇచ్చేవాడో, ఎవరైతే శుభములను మాత్రమే మనకి ఇచ్చేవాడో ఆయనే శంకరుడు. అలాగే శంభుడు శం భవేతి ఇది శంభవ, అంటే మంగళములను ఇవ్వడానికి మాత్రమే ఉన్నటువంటి వాడు, కేవలం మంచిని మాత్రమే మనకి ఇవ్వగలిగినటువంటి వాడు, ఎప్పుడూ కూడా మన యొక్క శ్రేయస్సును కోరుకునేవాడు, మనల్ని రక్షించుకునేవాడు, మనల్ని హక్కును చేర్చుకునేవాడు, కేవలం దానికి మాత్రమే ఉద్భవించినటువంటి వాడు శంభవుడు. ఆయనే శంభుడు. ఈయన రకరకాలైనటువంటి పేర్లతో పిలువబడి ఉంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాల రూపంలో, అలాగే పంచభూత లింగముల రూపంలో, పంచారామముల రూపంలో మన యొక్క భారతదేశంలో వివిధ ప్రదేశాల్లో అర్చనలు, ఆరాధనలు అందుకుంటుంది ఏంటంటే పరమశివుడు ఉన్నాడు. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే శివుడు లింగ రూపంలోనే ఉంటాడు. ఎందుకంటే రీసనంటే ఆయన భృగు మహర్షి యొక్క శాపం వలన ఆయనకి ఏంటంటే భూలోకములో లింగ రూపంలో మాత్రమే అర్చన ఆరాధనలు జరుగుతాయి. ఏమిటా భృగు మహర్షి అంటే రీసనంటే